మంచిర్యాలలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల అత్యుత్సాహం వివాదాస్పదంగా మారింది. దుర్గాస్వామి అనే వ్యక్తి ఇంటి ట్యాక్స్ 4,000 రూపాయలు కట్టలేదని కుటుంబ సభ్యులను బయటకు పంపించి ఇంటిని సీజ్ చేశారు. ఒక్కరోజు గడువు ఇవ్వాలని వేడుకున్నా అధికారులు కరుణించలేదు. మానసికంగా వేధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని దుర్గాస్వామి డిమాండ్ చేశాడు. ఇంటి ట్యాక్స్ కట్టలేదు, 4,000 ఉంది. నా భార్య మీద ఉండే ఇంటి ట్యాక్స్ ఉన్నది పెండింగ్. ఒక్కరు టైం ఏమట్టి ఇవ్వలేదు. మా భార్య మీద ఉండే ఇంటి ట్యాక్స్ కట్టేది నోటీస్ ఇచ్చిండు. ఆ ఇంటికే కాకుండా 4,000 ఉన్న ఇంటికి కూడా కూడదు. మా మన్మధు అంతా ఉండే ఇంటికి దానికి కూడా లాక్ వేసింది. 2 ఇళ్ళకి లాక్ వేసిపోయాను. ఎంత తవడ ఇదేంటి ఒక దళితున్నా ఇట్లా చేస్తానంటే అది బెదిరి ఇచ్చిండు, కొట్ట వచ్చిండు. ఎంత చెప్పి అయింది, ఎంత బదిలా అయింది, ఏం చేసి అయింది లేదు. చివరికైతే 2 ఇళ్ళకి తాళాలు వేస్తే ఆ పక్కింటి వ్యక్తి వచ్చి మా బాధ చూడలేక బయట ఎట్లా పడుకుంటాడు నైటు, రేపటిదాకా రేపు డబ్బులు కట్టాలని ఆయనకి ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి కట్టినాక 7 గంటలకు వెళ్ళిపోయింది. కాబట్టి ప్రజలు, ప్రజాపాలు, విద్యార్థులు, మేధావులు ఒక దళిత కుటుంబాన్ని ఉద్దేశంతోనే ఈ మంచిర్యాల కార్పొరేషన్ వాళ్ళు వచ్చి నా ఇంటి మీద అలవాటు చేసి నన్ను మానసికంగా ఎన్నో ఇబ్బందులు పెట్టి నన్ను ఆ లైన్లో పరుగు తీసింది. కాబట్టి చట్ట ప్రకారం వీళ్ళపై చర్య తీసుకోవాలని కోరుతున్నా.